హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండోర్ ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు మనము అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే చట్నీ ప్రీమిక్స్, సీజనింగ్ ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, దాంతో ఎలా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చట్నీ అవి చేసుకోవడానికి పోపు అంతా వేయించుకొని, వెజిటబుల్స్ వేయించుకొని అన్నీ చేసుకొని చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి చాలా ప్రాబ్లం అవుతుంటుంది. అందుకని ఇలా ఇన్స్టెంట్గా మనము సీజనింగ్ మిక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే 4-5 months హాయిగా స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. మనం ఇలా 30 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. శనగపప్పు 4 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్ అండ్ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చిన్న 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని నూనె వేసి అన్నీ వేయించుకోవాలండి. మెజరింగ్ స్పూన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఈ స్పూన్ యూజ్ చేసి అన్నీ కొలుచుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకుని బాండీ వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ నూనె అక్కర్లేదు. నూనె వేడైన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న అన్ని వేసేసేసి వేయించుకోవాలి. దగ్గరుండి కత్తితోనే వేయించుకోవాలి, మాడకుండా దోరగా వేయించుకోవాలి. మనం మధ్యలో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కత్తితో జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేయాలి. ఇలా జాగ్రత్తగా కలుపుతూ అన్ని వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇలా మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ చట్నీ మిక్స్ ఇన్స్టెంట్గా చట్నీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంతో అల్లం పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చడి చేసుకోవచ్చు. వీటన్నిటికీ అయితే వేయించాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా చింతపండు నానేసేసుకుని జస్ట్ తరిగేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. మీ చట్నీ మిక్స్ వేసేసుకుని చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చితే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు కూడా వేసుకుని వేయించేసుకోవచ్చు. ఇదైతే బేసిక్ చట్నీ మిక్స్ మా అమ్మగారు చేసేవారు, అంతే. నేను ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మందికి రోటి పచ్చడి చేసుకునే అలవాటు ఉంటుంది రెగ్యులర్ గా రోజు. వాళ్ళు ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది వాళ్ళకి పని, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఇది కొంచెం వేగింది కాబట్టి ఇందులో కొంచెం ఇంగు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. చట్నీ మిక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంగు వేసిన తర్వాత ఇలా బాగా కలిపి వేయించాలి, ఇంగు వేగేటట్టుగా. ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది, ఆవాలు చిట్పట్లాడుతున్నాయి, చూసారా కలర్ కూడా మారిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది సపరేట్ గా ప్లేట్ లో పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇందులో నూరేస్తే మాడిపోతుంది. ఇలా సపరేట్ గా తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పోపు బాగా చల్లారిపోయింది. ఇది గ్రైండింగ్ గా తీసుకుని గ్రైండర్ లో వేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు. గ్రైండింగ్ జార్ లో వేసేసుకుని మొత్తం పోపు అంతా సరిపడా ఉప్పు వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుని, ఎందుకంటే పచ్చడి చేసేటప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక 8 డబ్బాలు, వేడి చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే మన ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. చాలా వితిన్ నో టైం మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చట్నీ మిక్స్ తోటి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని ఇలా అన్ని చాప్ చేసి రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గ్రైండ్ చేయడానికి ఇలా చాప్ చేసుకోవాలి కదా. ఒక గ్రైండింగ్ జార్ తీసుకుని అందులో మనం చాప్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మనం ముందుగానే చింతపండు నానేసి పెట్టుకోవాలి. శుభ్రంగా తొలిలన్నీ క్లీన్ చేసేసి గింజలు తీసేసేసి నానేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు నానడానికి. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకుని చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మొత్తం వాటర్తో సహా వేసేయాలి, ఎందుకంటే మనకి పచ్చడి మెదకడానికి వాటర్ అవసరం అవుతాయి కాబట్టి మొత్తం నీళ్ళతో సహా వేసాలంటే మరీ ఎక్కువ కాదు, సరిపడా నీళ్ళు వేసుకోవాలి. నానేసేటప్పుడు కొంచెం వేసుకుని నానేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ మిక్స్ ఉంది కదా, అది 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్నీ మిక్స్ 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి దీనికి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే చట్నీ మిక్స్ లో ఉప్పు ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా ఉప్పు వేసేసేసుకుని ఇందులో పసుపు కూడా వేయాలి. పసుపు కూడా వేసేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక
ఇందులో చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చదంటే అవాయిడ్ చేయొచ్చు, కానీ బెల్లం ముక్క వేస్తే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ఇలా పచ్చడంతా బౌల్లో తీసేసుకుని మనం పోపు వేయించుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు వేయించేసుకుని పోపు పచ్చడిలో వేసేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటే మన ఎమ్మి కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ మిక్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎంత టైం కలిసి వస్తుందంటే, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఈజీ అయిపోతుంది అనుకోండి. పొద్దున్నే ఇవన్నీ చేయాలంటే కూడా, పచ్చళ్ళు అవి చేయాలంటే చాలా టైం టేకింగ్ కదా. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్లో ఏం తేడా ఉండదు. అప్పుడప్పుడు చేసుకున్న ఫ్రెష్ పచ్చడి లాగానే ఉంటుంది ఈ చట్నీ మిక్స్తో చేసుకున్నా కూడా. ఫ్రెండ్స్, మీకు ఈ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ మీకు నచ్చితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.